వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. హంస వాహనంపై ఎక్కి భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది తెలిపిన ఎమ్మెల్యే విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బొమ్మల రామారం మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. డాక్టర్ శ్రీహర్ష విధులకు హాజరు కాకపోవడం గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్. సంక్రాంతి సంబరాలు తెలుగు సంస్కృతికి ప్రతీక అని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. గురువారం నాగాయలంక మండలం ఎదురుమొండి జెడ్పీ హైస్కూల్లో స్వర్గీయ కన్నా జనార్దన్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దీపుల సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మహిళలు అద్భుతమైన రంగవల్లులు వేసి బహుమతులు పొందారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా అంతా మంచి జరగాలని అంతా మంచి కోరుకుంటూ, ఎందుకంటే గతంలో జరిగిన ఇబ్బందులన్నింటినీ ఎదిరించి ఈ సంవత్సరం అంతా మన ప్రాంతానికి మంచి జరిగే విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎదురుమండి గ్రామంలో ఈ ముగ్గుల పోటీలు కానీ అదేవిధంగా ఇతర ఆటలు మహిళలకి అన్ని వేరే ఆటలు ఇవన్నీ కూడా పెట్టి ఇక్కడ ఒక ఉత్సాహాన్ని కల్పించాలని చెప్పి ఈరోజు నాగరాజు గారు అదేవిధంగా సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా కలుసుకుని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే సంక్రాంతికి ముగ్గులు వేయటం కానీ ఇవన్నీ కూడా ఒక రైతు వారి యొక్క పంట ఇప్పుడు చేతికి వచ్చి ఈరోజు అందరూ కూడా ఈ మంచి పండగ సందర్భంగా పండగ సెలబ్రేట్ చేసుకుంటాం జరుగుతుంది సంక్రాంతికి. అటువంటి సంక్రాంతి రోజున ఈ రోజున అందరూ కూడా కలుసుకొని మళ్ళీ ఇక్కడ ఒక మంచి వాతావరణంలో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ గ్రామానికి కూడా మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. మీ అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఇప్పుడు కూడా చిరకాల కోరికగా మనకి ఈ వంతెన కూడా నిర్మాణం అవ్వాల్సి ఉంది. అది కూడా ఇటీవల టెండర్లు కూడా వేయటం జరిగింది. నిన్నటితో ఆ టెండర్లు కూడా ముగించడం జరిగింది. అందులో కూడా ఎవరు పార్టిసిపేట్ చేశారని చెప్పి తెలిసింది. తప్పకుండా త్వరలో ఆ వంతెన కూడా ప్రారంభోత్సవం మనం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రోడ్లు కానీ ఇతర మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా అవసరం ఉంది. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు కూడా ఇక్కడ సోలార్ లైట్స్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మన పంచాయతీకి దగ్గర ఒక 30 సోలార్ లైట్స్ కూడా ఈరోజు వారు పంపించడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో అవి ఏదైతే ముఖ్యమైన సెంటర్లు ఉంటాయో ఆ ముఖ్యమైన సెంటర్లలో మన సర్పంచ్ గారు వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ఆదేశిస్తారో అక్కడ అవన్నీ కూడా సోలార్ లైట్లు మెయిన్ సెంటర్స్ లో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గ్రామానికి మనం ఏం చేయగలం అని ఎప్పటికప్పుడు మన నాయకులు బుద్ధప్రసాద్ గారు కానీ బాలశౌరి గారు కానీ నిరంతరం వారు ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా దీన్ని మరింత అభివృద్ధి చేసి రోడ్లు కానీ అదేవిధంగా మన వంతెన కానీ ఇక్కడ రైతులకి ముఖ్యంగా ఈరోజు మన నాయకులు బుద్ధప్రసాద్ గారు కూడా రైతులకి ఏ విధంగా మనం న్యాయం చేయాలి, వారికి నీరు అందటం కానీ మంచినీరు రేపు ఇంటింటికి కుళాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవన్నీ మంచినీరు ఇవ్వటం కానీ ఎలా చేయాలి అని నిరంతరం వారు అధికారులతో మాట్లాడుతూ దాన్ని ఫాలో అప్ చేస్తడం కూడా జరుగుతుంది. జల్ జీవన్ మిషన్ దీంట్లో కూడా నీరు అందించాలి అని చెప్పి వారు నిరంతరం జిల్లా మొత్తానికి ఒక దగ్గర పెట్టి అక్కడి నుంచి మంచినీరు ప్రతి ఒక్కరికి కూడా పైపుల ద్వారా పంపించాలని చెప్పి ఒక ప్రణాళిక జరుగుతుంది. తప్పకుండా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం మనకంతా కూడా మంచి జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరితో ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి మన నాయకులు శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు రావాల్సి ఉంది, కానీ
వారికి అనుకోకుండా విజయవాడలో ఇంకో కార్యక్రమం పడటం వల్ల వారు విజయవాడ వెళ్ళారు. అందుకే వారి తరపున ఈరోజు ఇక్కడ మీ అందరితో పాటు ఈ పండుగలో పాల్గొనడానికి ఇక్కడ నేను రావటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం చౌట పాపాయపాలెం గ్రామంలో గల బాల ఆతిథ్య విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతికి ప్రతీకగా అని సంక్రాంతి అని కరెస్పాండెంట్ సామానాయక్ అన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులలో చూపరులను ఆకట్టుకున్నారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర పావని గోదావరి నది హంస వాహనంపైకి వేద మంత్రాలు మధ్య జై శ్రీరామ్ అంటూ స్వామివారి నామస్మరణతో లక్ష్మణ ఆంజనేయ సమేత భద్రాద్రి సీతారాముల వారు హంస వాహనంపై ఎక్కి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సంవత్సరం రివర్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా హాట్స్ ఏర్పాటు చేశారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సంవత్సరానికి ఒకసారి ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. 1300 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా కలెక్టర్ దిజేశ్వి పాటిల్ పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అశ్వాపురం మండలంలోని అమూర్ద గ్రామంలో సంపూర్ణ సురక్ష కేంద్రం అడ్వకసీ మీటింగ్ పెట్టడం జరిగింది. నెట్వర్క్ ఆపరేటర్లకు హెచ్ఐవిపై నివారణ మార్గాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు సంపూర్ణ సురక్ష మేనేజర్ ప్రియాంకారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో లాయర్ చందులాల్, శకుంతల, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కందుల కృష్ణార్జునరావు, సుజాత, విజయలక్ష్మి, ఉషారాణి, సుధీరాణి తదితరులు పాల్గొన్నారు. టీజీటీఎంఎం మేనేజర్ వట్టి సాగర్ రెడ్డి, పీడీఎస్కే ఖాతీజా బేగం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. నేను సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇది కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో రూమ్ నెంబర్ 18 మాది. మేము ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని కవర్ చేయాలి. విలేజెస్, మండలాలు మొత్తం హెచ్ఐవిని నిర్మూలించడం ఈ యొక్క సురక్ష కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే హెచ్ఐవి సోకిన వ్యక్తి నుంచి ఇంకొకరికి సోకకుండా పూర్తి అవగాహన అనేది మేము కల్పించాలి. అలాగే హెచ్ఐవి సోకిన వ్యక్తికి ఏఆర్టీ మెడిసిన్ ఇవ్వకుండా ఉన్నా మేము వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి మెడిసిన్ ఇప్పిస్తాం. అలాగే పెన్షన్స్, అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డ్స్ ఏవి లేకపోయినా వాళ్ళకి పూర్తి సపోర్ట్ మేము ఇచ్చి వాళ్ళకి అందేలా చూస్తాం. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మెయిన్ రోడ్ నుండి హైస్కూల్ వరకు 1,75,00,000 రూపాయలతో డబుల్ రోడ్ నిర్మాణం పనులకు మరియు ప్రైమరీ స్కూల్ దగ్గరలోని అంగన్వాడీ పాఠశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో 120 చెరువులను గోదావరి జలాలతో నింపిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిదని అన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల అనంతరం ఆత్మకూరు మండలానికి ఎక్కువ నిధులు కేటాయించి మండల అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్ర సంవత్సరం ముందే కావాలని చెప్పి పట్టుబట్టి ఇలా 1,75,00,000 డిఎంఎఫ్ నుంచి శాంక్షన్ చేసుకున్నాం. గతంలో వీళ్ళకి ఎక్కువ మంది మాటించారట. మేము ఎలక్షన్లో మాటించుకున్నాం. అయితే గత 10 ఏళ్ళుగా మాకు రోడ్ లేదు, మా సర్కులైటీ తోటి 2 వైపుల రోడ్డు అని చెప్పి పట్టుబట్టి దాన్ని టెండర్ అయ్యాకనే శిలాపలకం వేద్దామని చెప్పినాం. పండుగ తెల్లారి ఆ వర్క్ కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్ఆర్ఈ చేస్తూ ఈ ఆత్మకూరు టౌన్ కుక్కడానికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది.
అందులో 12 లక్షల రూపాయలు ఇక్కడ మీరు ఇప్పుడే శిలాపథకం చూసారు. అంగన్వాడీ బిల్లులతో పాటు అదేవిధంగా పప్పచారి కమిటీలకు ఎస్డిఎం నుంచి 5 లక్షలు, అదేవిధంగా వాటర్ ప్లాంట్కు 4 లక్షలు, 2,80,000 వాటర్ కోసం కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడే మా దళిత సోదరులు కూడా చాలా రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి మాకు అంబేద్కర్ బిల్డింగ్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. గతంలో సైన్స్ సైన్స్ లెక్కల మందమే అయింది తప్ప తప్పకుండా ఈ వచ్చే బడ్జెట్ లో అంబేద్కర్ భవన్ పెట్టాలని చెప్పి మాటిస్తూ ఇప్పుడే మా ముంబై కూడా ఎలక్షన్ మాకు మాటించడం, మాకు బీపీ కావాలి, అదేవిధంగా చెరువు నింపాలంటున్నారు. మరి నాకు మన నాయకులు నేను జరిపినైతే నేను పనిచేసిన అక్కడ పైన గ్రామాలు, అక్కడ ఉన్నటువంటి గ్రామాలు 2 నెలల నుంచి కాలువల ద్వారా వేరే నీళ్ళు, ఇవి కొనుకొచ్చే నీళ్లు, వర్షం పడికి వచ్చే నీళ్లు వేరు. ఇలా గోదావరి నీళ్లు మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్. జిల్లా కలెక్టర్ మజుమ్మల్ ఖాన్ ఖమ్మం జిల్లా మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లి ఖిల్లాపై సుందరీకరణ చూసి ప్రాంతాలను సందర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లిలో ఎస్వీకేఎం ఇంటర్నేషనల్ స్కూల్లో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జడ్చర్ల ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ రెడ్డి హాజరయ్యారు. ఇంతమంది 863 మంది చిన్నారులు ఇక్కడ వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళ సైన్స్ ఫెస్ట్లో వాళ్ళు ఇక్కడ పెట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ చూడడం జరిగింది. ఫస్ట్ డే నాడు అంత బాగా చేసినందుకు మళ్ళీ మా డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేశాను, బట్టి గారు ఇక్కడ ప్రోగ్రాం ఉన్నది, తప్పకుండా నేను పోవాలి, ఎందుకంటే 3 రోజులు వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు ఈ ప్రోగ్రాం చేసినందుకు మా జడ్చర్ల నియోజకవర్గం కూడా మంచి పేరు వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు మన సైంటిస్టులు అని చెప్పి నేను వనపర్తికి రాను, ఈ ప్రోగ్రాం అటెండ్ అవుతానని చెప్పి ఇక్కడ రావడం చెప్పి మళ్ళా రికమెండేషన్ చేయించుకొని సీట్ తెచ్చుకున్నా. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఏం చెప్తారో పిల్లలు కూడా అదే ఆలోచిస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మీరు ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళ మైండ్లో కూడా అదే పడుతుంది, మా అమ్మ నాయన చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. స్కూల్కి పోయిన తర్వాత గురువులు కూడా అందరూ మీరు తల్లిదండ్రులు ఏదైతే ప్రోత్సహిస్తారో పిల్లలు కూడా పెద్ద అయినాక కూడా ఆ బాటలను నడుస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ మహిళలకి మా ప్రాంతంలో 18 ఏళ్ళు కాగానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళని పిలిచి చెప్తున్నా, మా జిల్లా కలెక్టర్ మహిళ, మా ఎస్పీ కూడా మహిళ, వాళ్ళిద్దరిని చూసన్నా మీరు చదువుకోండి, మీరు కూడా రేపు ఐఏఎస్ ఐపీఎస్ అట్లా చదువుకోండి, మళ్ళీ రాజకీయం గురించి ఆలోచించుకోండి, మళ్ళీ మమ్మల్ని చూసి ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు. యజమాన్యం కానీ అధికారులు కానీ అందరు కలిసి చేసిన ఇంత విజయవంతంగా జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు. కానీ సంకల్పంతో పనిచేస్తున్నాను, మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఆ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసిన పిల్లలు కూడా ఇది కాంపిటీషన్ కాదు, ఇది మీ ఫ్యూచర్ బిల్డ్ చేసుకునే ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ఒకరికొకరి కాంపిటీషన్ మనం పెట్టుకోవద్దు, వేరే దేశాలతో కాంపిటీషన్ పెట్టుకోవాలి, కానీ మనము చేసే పనిలో కాంపిటీషన్ ఉండాలి, కానీ వేరే కంట్రీస్ కన్నా మనం ముందుండాలి. మీరు చూస్తే వేరే కంట్రీస్ ఎక్కడ పోయినా కానీ సైంటిస్టులు కానీ జాబ్ చేసేటంతా మన ఇండియన్సే, మన దేశవాసులు ఎక్కువ మన తెలంగాణ నుంచి కూడా ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు మీరు ప్రోత్సహించండి, పిల్లలకు కూడా మహిళలకు కూడా చిన్నారులకు కూడా వాళ్ళకి 18 years కాగానే వాళ్ళకి స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ. ఈ రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ని మహబూబ్ నగర్ జిల్లాలో చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి, ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక్కడ జిల్లాలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ చూసినప్పుడే చాలా చాలా బాగా అనిపించింది. అంటే మన జిల్లాలో రకరకాల స్కూల్స్ నుంచి మండల స్థాయి నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఐడియాస్
కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ని కూడా ప్రదర్శించడం చూసినప్పుడు వీరందరూ కూడా మళ్ళీ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా చాలామంది వెళ్ళి వాళ్ళకి ప్రదర్శించే అవకాశం రావాలి అని అనుకున్నాము. అయితే ఇన్సిడెంటల్గా రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ని మహబూబ్ నగర్లో చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చేసిన అది జిల్లా స్థాయి కానివ్వండి, రాష్ట్ర స్థాయి కానివ్వండి, మా జిల్లా అధికారులంతా కూడా ఒక టీం కింద ఏర్పడి వివిధ టాస్కులు వాళ్ళు టేకప్ చేసి చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. దట్ వే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ మై అడిషనల్ కలెక్టర్ ఆర్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆర్ మండల ఆఫీసర్స్, ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ఎంఈఓస్, ఎవ్రీవన్. ఏ పని చెప్పినా కూడా చేస్తామంటారు, చేస్తారు తప్ప ఓకే ఇది కాదు, అరే ఇది ప్రాబ్లం, అట్లాంటివి ఏమీ రాదు. ఇప్పటి వరకు నాకు లాస్ట్ 6 monthsలో నా ఎక్స్పీరియన్స్ అది. సో అదే ఎక్స్పీరియన్స్తో ఈ సైన్స్ ఫెయిర్ని కూడా టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా అన్ని జిల్లాల నుంచి పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ భోజనాలు కానీ, వాళ్ళ అకామిడేషన్ కానీ, తర్వాత వాళ్ళకి సౌకర్యాలు కానీ, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏమీ ఇబ్బంది కలగకూడదు అని అనుకున్నాము. అదేవిధంగా కమిటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంత మంచి ప్రదేశంలో చేస్తున్నాం కాబట్టి శానిటేషన్ కూడా అదే లెవెల్లో ఉండాలి, శుభ్రంగా మెయింటైన్ చేయాలి అనుకున్నాము. బట్ అదర్వైజ్ ఈ 3 రోజుల పండుగలో పిల్లలు తీసుకొచ్చిన ఎగ్జిబిట్స్ చూస్తే చాలా సంతోషం వేసింది. మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక సైంటిస్ట్. రేపు ఫ్యూచర్లో ఎంతమంది సైన్స్లోనే ముందుకెళ్దాం అనుకుంటున్నారు? కానీ మన ఎవ్రీడే లైఫ్లో భాగం సైన్స్. అంటే మనం చేసే ప్రతి పని కూడా సైన్స్తో సంబంధం ఉంది. దాని అప్లికేషన్స్ అంటే ఆ సైన్స్ టెక్నాలజీగా మారినప్పుడు ప్రతి రంగంలో మనం పొద్దున్నేస్తే రాత్రి నిద్రపోయే వరకు మనం చేసే పనులు కానీ, వాడే పరికరాలు కానీ, మనకి అవసరమైనవి కానీ అన్నీ కూడా ఈ సైన్స్ మీదనే, సైన్స్ రంగంలో జరిగే రీసెర్చ్ కానీ డెవలప్మెంట్ మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీలో చాలామంది మీరు ఏ కెరియర్లో స్థిరపడినా కూడా ఆ సైంటిఫిక్ స్పిరిట్ కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరందరూ ఇదే స్పిరిట్తో మీ లైఫ్లో, మీ కెరియర్లో ముందుకి సాగాలని చెప్పి నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఉపాధ్యాయులు, వీరందరూ ఇంత చక్కగా కొత్త కొత్త ఐడియాస్తో వచ్చారంటే వాటిని డెవలప్ చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంది. సో నేను ప్రత్యేకంగా గైడ్ టీచర్స్ని కూడా అభినందిస్తున్నాను. మీ కృషి కూడా ఇందులో చాలా ఉంది కాబట్టి ఉపాధ్యాయులు, తర్వాత ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ సంఘాలు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే కోరుతున్నాను. ఈ సందర్భంగా ఒకసారి వేదిక మీద ఉన్న అధికారులు, అనధికారులు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. ముఖ్యంగా గౌరవాన్ని అలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బొమ్మల రామారం మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహర్ష విధులకు హాజరు కాకపోవడం గుర్తించి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని డాక్టర్ శ్రీహర్ష విధులకు హాజరు కాని, మమతా ల్యాబ్ టెక్నీషియన్ విధులకు హాజరు కాని సుమతి, ఎంపీహెచ్కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. హంస వాహనంపై ఎక్కి భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది తెలిపిన ఎమ్మెల్యే విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బొమ్మల రామారం మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. డాక్టర్ శ్రీహర్ష విధులకు హాజరు కాకపోవడం గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.